ఎఫినెఫ్రిన్, నారెఫినెఫ్రిన్ రిలీజ్ అవుతుంది. ఏంటో ఎఫినెఫ్రిన్, నారెఫినెఫ్రిన్ బ్యాడ్ హార్మోన్స్, ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్స్. అంటే ఏదన్నా ప్రమాదం జరిగితే పారిపోవడానికి ప్రయత్నించమంటది, లేదంటే ఫైట్ చేసి పొడిచి పెడతామండి. ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్ అవి రెండు బాడీలో టక్కన రిలీజ్ అయిపోయి. అదే భార్యను కౌగిలించుకుంటే ఎందుకు ఫైట్, ఎందుకు ఫ్లైట్, ఎవరు ఆవిడ, నీలో సగ భాగం, ఎందుకు ఫైట్, ఎందుకు ఫ్లైట్, ఆక్సిటోసిన్ రిలీజ్ అయ్యి. అర్థమైందండి మీకు? గుడ్ హార్మోన్స్. అలాగే నీ బంధువులు, ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదన్నా నువ్వు ఇచ్చావనుకో, ఇవ్వడం, ఎదుటి వ్యక్తికి ఇవ్వడం, బై గివింగ్ హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ వల్ల సెరటోనిన్ రిలీజ్ అయ్యి. ఎందుకు దాన ధర్మాలు చేయమంటారు? సెరటోనిన్ రిలీజ్ అయింది. ఇట్స్ ఏ గుడ్ హార్మోన్. అలాగా చిన్న చిన్న ఫుల్ఫిల్మెంట్స్, అంటే సపోజ్ ఇందాక చెప్పాక భార్య భర్తలో బాల్ తీసుకుని నువ్వు ఆవిడకి అందించు, ఆవిడ అందుకుంటది, మళ్ళీ ఆవిడ అందించినప్పుడు ఇటు తిరిగి అందుకో, ఇలా చిన్న కిట్ లాగా మళ్ళీ బాల్ పైకి అందించు, ఆవిడ అందిస్తుంది, ఇట్లా అందుకోండి. కాసేపు ఇలా సరదాగా ఒక గేమ్ లాగా పెట్టుకుని ఒక పావు గంట 15 నిమిషాలు చేశారనుకో, మీకేమనిపిస్తుంది? అయిపోయాక ఎస్ ఇవాళ మేము భార్య భర్తలు ఇద్దరం కలిసి చక్కగా ఒక ఎక్సర్సైజ్ చేసాం. ఈ లోపల కాసేపు సరదాగా ఉంటారు కదా, బాల్ కింద పడిద్ది, నవ్వుకుంటారు, మళ్ళీ తీసుకుంటారు, అందుకుంటారు. ఇలాంటివన్నీ కలిసి ఒక చిన్న ఫన్ లాగా ఉంటది, మీకు చిన్న ఫన్ గేమ్ లాగా. అది కంప్లీట్ అయిపోయింది. ఒక టాస్క్ కంప్లీట్ అయిపోయింది. టాస్క్ అయిపోయిన తర్వాత మీరు కూర్చున్నప్పుడు ఒక రకమైన ఫుల్ఫిల్మెంట్ వస్తుంది, ఎంజాయ్మెంట్ వస్తుంది. అదే డోపమిన్ రిలీజ్ అయ్యి. చిన్న చిన్న టాస్క్లు పెట్టుకుని దాన్ని కంప్లీట్ చేయమంటారు.